హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ వంటిల్లు. నేను ఈరోజు అందరికీ నచ్చే బొంబాయి రవ్వ ఉప్మా చూపిస్తానండి. స్మాల్ కరెక్షన్. చిన్నగా ఉన్నప్పుడు ఉప్మా అనేది చాలామందికి నచ్చదు. బట్ అడల్ట్‌హుడ్ అనేది టచ్ అయ్యాక ఉప్మా అనేది డిన్నర్‌లో తినేంత బాగా నచ్చుతది. దీనిలో పీనట్ చట్నీ అయితే ఇంకా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. బట్ నేను ఇక్కడ నా దగ్గర ఉసిరికాయ చట్నీ ఉంది. దాంతో నేను పేరప్ చేస్తున్నాను. దీనికి ఏమి ఇంగ్రీడియెంట్స్ లేకపోయినా చేసుకోవచ్చండి. బట్ ఆనియన్, బేసిక్ క్యారెట్, చిల్లీ అవన్నీ యేసుకుంటే ఇంకా బావుంటది. మీరిక్కడ గ్రీన్ పీస్ అనేది ఇగ్నోర్ చేయొచ్చండి. సో, ఇప్పుడు ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ తీసుకొని, నా బ్యాక్‌గ్రౌండ్ స్టవ్ ఇగ్నోర్ చేయండి, స్టెయిన్స్ అవి. ఈరోజు పప్పు వండితే అలా అయిపోయింది. సో, వీకెండ్ మేము దాన్ని క్లీన్ చేసుకుంటాము. ఇప్పుడొచ్చేసి ఆయిల్ తీసుకొని, నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. అందుకే ఆ కలర్‌లో ఉంది, ఆర్గానిక్‌ది. సో, కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలేసి అది చిటపటన్నాక శనగపప్పు వేసుకున్నానండి. తర్వాత పీనట్స్ ఏసుకోవాలి. పీనట్స్ కొంచెం అబౌట్ టు ఫ్రై అన్నప్పుడు మనం కాష్యూ నట్స్ ఏసుకోవాలండి. ఎందుకంటే పీనట్స్ కొంచెం టైం పడతది. కాష్యూ నట్స్ త్వరగా అయిపోతది. నేను దీన్ని ఫ్రై చేసి పక్కకు తీయనండి. ఎందుకంటే నాకు బాయిల్ చేసిందే నచ్చుతది ఈ ఉప్మాలో. నెక్స్ట్ వచ్చేసి 6-7 గ్రీన్ చిల్లీ ఏసుకున్నాము. కరివేపాకు ఏసుకున్నాము. అది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఏసుకున్నాము. క్యారెట్ ఏసుకున్నామండి. అవి 2 గూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు గ్రీన్ పీస్ ఏసుకోవచ్చు. ఎందుకంటే గ్రీన్ పీస్ త్వరగా బాయిల్ అయిపోతదండి. త్వరగా మగ్గిపోతది. సో, ఇప్పుడు లిడ్ పెట్టుకొని కొంచెం సాల్ట్ ఏసుకొని కలుపుకోవాలండి. సో, ఆనియన్స్ ఫ్రై అయిపోయినియి అనే వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను 2 కొంచెం పెద్ద టొమాటోసే తీసుకున్నాను. ఎందుకంటే టొమాటో ఫ్లేవరే ఈ ఉప్మాకి చాలా బావుంటది. దీన్ని టొమాటో బాత్ కూడా అంటారండి. బట్ వాళ్ళు పసుపు అవన్నీ ఏసి యెల్లో కలర్‌లో చేస్తారు. ఇక్కడ మనం ఏమేయకుండా చేసుకుంటున్నాం. ఇలా వచ్చేసి టొమాటోస్ బాగా మగ్గిపోవాలండి. ఇక్కడ నా టొమాటోస్ కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఈ కలర్‌లో ఉంది. రెడ్ కలర్ టొమాటోస్ తీసుకుంటే రెడ్ కలర్‌లో వస్తది. సో, బాగా మగ్గిన తర్వాత నేనిక్కడ 2 పర్సన్స్‌కి చేస్తున్నానండి. వెజిటబుల్స్ ఎక్కువున్నాయి కాబట్టి 5 కప్స్ ఆఫ్ వాటర్ ఏసుకున్నా నేను. 5 కప్స్ ఆఫ్ వాటర్ ఏసుకొని సాల్ట్ అనేది కొంచెం ఉప్పగా ఉండాలండి. సో, అలా లిడ్ పెట్టేసి వాటర్ బాగా మరిగాయి అన్నప్పుడు నేనైతే 5 కప్స్ ఆఫ్ వాటర్‌కి 1 కప్ ఆఫ్ ఉప్మా రవ్వ సరిపోయిందండి నాకు. ఎందుకంటే నేను కొంచెం లూజ్ కన్సిస్టెన్సీతో తింటాను. ఇది మీకెలా గుర్తు అంటే ఆ వైట్‌గా ఆ పైన కనిపిస్తుంది అంటే ఇంక అక్కడితో మనం రవ్వేయడం ఆపేయాలండి. సో, ఉప్మాలో నెయ్యి టేస్ట్ రావాలంటే ఈ టైంలో ఎయ్యాలి. మీరు ఫస్ట్ తాలింపులోనే ఎయొద్దు నెయ్య. ఇక్కడ ఏసి తర్వాత కొత్తిమీర వేసి తిప్పేసుకొని లిడ్ పెట్టేసుకోవాలండి. అండ్ కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమైపోతది. మీకు ఇంకా గట్టిగా కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ సేపు ఉంచుకోవచ్చు. ఆర్ ఇంకో పావు కప్పు రవ్వ ఎక్కువేసుకోవచ్చు. అంటే టోటల్‌గా కప్పున్నర ఏసుకుంటే మీకు ఇంకా కొంచెం గట్టిగా వస్తదండి. బట్ ఇలా చేస్తే ఖచ్చితంగా మీ పిల్లలు గూడా చాలా ఇష్టపడతారండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాఫ్ట్‌వేర్ వంటిల్లు అండి.